మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారులకి శనేశ్వరుని యొక్క బలం ఉన్నది. ఈ వారంలో చంద్రుని యొక్క బలం ఉన్నది. శనేశ్వరుడు వక్రించి ఫలితాలను ఇస్తూ ఉండడం అనేటువంటిది కొంత ఆయన యొక్క పాజిటివ్ ఫలితాలని కొంత అడ్డగిస్తూ ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు షష్ఠ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు భృగు షట్క దోషప్రదుడుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. షష్ఠ స్థానమందు ఉన్న గురుబలం లేదు. సప్తమంలో ఉండేటువంటి రవి, సప్తమంలో ఉండేటువంటి బుధుడు బలహీనంగా ఉన్నారు. అష్టమ కేతువు ఇబ్బంది, నవమ కుజుడు మిశ్రమ ఫలదాత. అలాగే రెండవ స్థానమందు రాహువు కొంత అనుకూలించేటువంటి గ్రహం చంద్రుడితోటి కలిపి. అంటే ప్రధానంగా దేని మీద ఆధారపడవలసి వస్తోంది? మాటకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు మాత్రం ఏదో ఒకలాగా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే మిగతా వృత్తుల్లో పనిచేస్తూ ఉండేటువంటి వారు వారి మాట ద్వారా బయటపడుతూ ఉంటారు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, మరి ఏ ఇతరత్ర పరిస్థితులు అయినప్పటికీ లౌకికమైనటువంటి మాటల్ని ఉపయోగించి బతికేటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో ఈ రకమైనటువంటి గ్రహస్థితి బాధించదు. కానీ విదేశాల్లో ఉండేటువంటి మకర రాశి వారికి మాత్రం ఇది కొంత ఇబ్బంది. ఎవరైతే ఒక దేశంలో పుట్టి వేరే దేశంలో నివసిస్తూ అక్కడ ఉద్యోగం కానీ, అక్కడ ఇంకోటి మరే ఇతరత్ర విషయాల గురించి కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి అన్ని పనుల్లో కూడా చాలా జాప్యంతో ముందుకు సాగుతాయి. అడ్డంకులు చాలా ఎక్కువగా రావడం ఈ గ్రహస్థితి వల్ల చూడవచ్చును. అలాగే ఖర్చు ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ మకర రాశి వారికి. ప్రత్యేకించి ఏదైనా శుభ కార్యక్రమాలకు కానీ, లేదా ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ప్రత్యేకించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల వల్ల కానీ, లేదా వారి యొక్క ప్రవర్తన వల్ల కానీ కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మకర రాశి వారిలో ఉన్నాయి. ఓర్పు, సహనము అనేటువంటిది ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క ఓర్పు కొన్ని సార్లు దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. ఇలా వైవిధ్యమైనటువంటి మనస్తత్వాలన్నీ కూడా ఈ వారంలో కనబడతాయి. చంద్రుని యొక్క బలం ఉన్నది కాబట్టి కొంతలో కొంత మానసికంగా ఉండేటువంటి ఒత్తిడిని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, కీలకమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి గ్రహస్థితి మిశ్రమంగానే ఉన్నది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన, ప్రత్యేకించి కనకధారా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్.